తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి నెల రోజులు గడుస్తుంది. కానీ ఇంతవరకు ఆమె ఆచూకీ దొరకలేదు. పోలీసులు చేయని ప్రయత్నం అంటూ లేదు. గత నెల 6న జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. తన ఇంటి సమీపంలో పని నిమిత్తం బయటకు వెళ్లిన తండ్రిని వెతుక్కుంటూ వెళ్లిన చిన్నారి తర్వాత కనిపించకుండా మానేసింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. స్థానికులు సైతం చిన్నారి కోసం వెతుకులాట ప్రారంభించారు. కానీ గంటలు, రోజులు, వారాలు దాటుతున్నా జ్ఞానేశ్వరి ఆచూకీ తెలీదు. దీంతో ఎన్టీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ ప్రత్యేక పోలీస్ బలగాలు జల్లిడి పట్టాయి. చుట్టుపక్కలున్న తోటలు, పొదలు, బావులు, రైల్వే ట్రాక్ పరిసరాలతో పాటు అనుమానాస్పద ప్రాంతాలన్నింటినీ డ్రోన్ కెమెరాల సాయంతో రోజుల తరబడి క్షుణ్ణంగా గాలించారు. అయినా ఆచూకీ లేకుండా పోయింది. సీసీ ఫుటేజ్ ని పరిశీలించి అన్వేషించినా ఆచూకీ లేదు. తొలుత అనుమానాస్పద కేసుగా భావించిన పోలీసులు కిడ్నాప్ కోణంలో కూడా విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులను సైతం విచారించి అంతర్గత విషయాలు తెలుసుకున్నారు. అయినా కేసు మిస్టరీ వీడలేదు. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క కూడా అనారోగ్యంతో మృతి చెందింది. ఏదైనా అడవి జంతువు బారిన పడి ఉంటుందన్న అనుమానంతో పోలీసులు ఆ దిశగా కూడా విచారణ చేపట్టారు. కానీ అందులో కూడా ఎలాంటి పురోగతి లభించలేదు. దీంతో నెల రోజులు గడుస్తున్న చిన్నారి ఆచూకీ దొరకపోవడం పోలీస్ శాఖకు ఒక సవాల్గా మారింది. తమ కళ్ళ ముందు ఆడుకుంటూ తిరుగుతున్న బిడ్డ నెల రోజులైనా ఇంటికి చేరకపోవడంతో ఆ తల్లిదండ్రుల కడుపు కోత వర్ణనాతీతం. కూతురిపై బెంగతో తల్లి కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. అన్నపానీయాలు మానేసి అపస్మారక స్థితికి చేరుకుంది. మరోవైపు గుండె నిండా బాధగా ఉన్నప్పటికీ ఎలాగైనా తన ప్రాణ సమానమైన బిడ్డను వెతికి పట్టుకోవాలనే పట్టుదలతో తండ్రి ఉన్నారు. చిన్నారి ఫోటో, వివరాలతో కూడిన పోస్టర్లను బస్టాపులతో పాటు రైల్వే స్టేషన్లోనూ అతికించారు. ఏదో ఒక రోజు పాప ప్రాణాలతో తమకు చిక్కుతుందని ఆశతో వారున్నారు.